మంచి సంకల్పంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. చైర్మన్ అడ్డాల శివరామరాజుతో పాటు సభ్యులచే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ గా నియమితులైన అడ్డాల శివరామరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజులు, పద్మావతి కోనేరు వద్ద గల కొత్తపల్లివారి వీధి నందు జిందాల్ పవర్ లిమిటెడ్ వారి సహకారంతో సీఎస్ఆర్ ఫండ్స్ 33 లక్షలతో ఏర్పాటు చేసే మంచినీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సీసీ రోడ్డును ప్రారంభించారు. నూతనంగా నిర్మిస్తున్న అన్న సమారాధన భవనం పరిశీలన, వంటశాల నూతన గదుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్, మండల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అధ్యకులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఎరుబండి రామాంజనేయులు, పానకాల కృష్ణాంజనేయులు, ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, కోరా రామ్మూర్తి, గ్రామ సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, మంతెన పెదనరసింహరాజు, హాట్లైన్స్ బాబు తదితరులు పాల్గొన్నారు. రైట్ సార్. ఓకే. స్మైల్ అనేటనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలకు నూతనంగా పాలకవర్గాలు నియమిస్తూ ఉన్నారు. ఏదైతే దేవాలయాల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత అయితే ఎన్నో దేవాలయాలకి రకమైనటువంటి కమిటీలు నియమించినా కానీ కాళ్ళకూరులో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి అంటే రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చేటువంటి దేవాలయం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దేవాలయానికి కమిటీకి అధ్యక్షులుగా నియమితున్నటువంటి పెద్దలు కానీ సభ్యులు కానీ ఇటువంటి పెద్దల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది ఒక పదవి కాదు, ఒక బాధ్యత. భగవంతుడికి సేవ చేసుకోవడానికి, దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి, దేవాలయంలో ఉన్న భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఏదైతే కోపిల్ల వంతెనందో పెద్ద శాపం ఈ మార్గంలో 2 వంతెనలకు నిధులు మంజూరు చేయించి ఒక అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు, యావత్ హిందూ లోకానికి, జాతికి కూడా మేము అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో పెద్ద ఎత్తున రమణ మహర్షి భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి నర్సాపురం నుంచి అరుణాచలం వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రైలుని కూడా మనం వేయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ మీకు అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై. పెద్ద బాధ్యతనే ఈ కమిటీ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రణాళికలతో ఉన్నారు. ఈ దేవాలయం చుట్టూ 4 పక్కల నడిచే విధంగా మాడా వీధుల్లాగా నడిచే భక్తులు నడిచే ఏర్పాటు చేయటం, అలాగే ఒక మంచి ఆ ఎదురుగుండా ఉన్న స్థలంలో ఒక మంచి కళ్యాణ మంటపం కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా వీలుగా ఉండేలా ఒక మంచి కళ్యాణ మంటపం, ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపం, మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండేలాగా చేయాలని
చాలా మంచి తలంపుతో ఉన్నారు. వీళ్ళ సమయంలో ఈ దేవాలయం మొగల్తూరు రాజులు అప్పుడు ఇచ్చారు. వాళ్ళ పేరు ఎలా చెప్పుకుంటున్నారో అలాగే ఇప్పుడు ఉన్న ఈ కమిటీ ఈ టైంలో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగిందని చెప్పి భక్తులందరూ చెప్పుకునే విధంగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధికి తీసుకొస్తారని, అలాగే ఈ దేవాలయం కూడా రాగల 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి ఖచ్చితంగా చెందుతుంది. అన్ని ఉత్సవాల్లో వర్మ గారు అందరూ కూడా పాల్గొందాం. అదేవిధంగా ఈ రోజు ఈ గ్రామంలో సంబంధించి 2 అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రోజు దుర్గా గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరావు గారు కానీ తీసుకొచ్చి పలు ప్రాంతాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మన కాళ్ళకూరు గ్రామానికి కూడా జిందాల్ పవర్ ప్లాంట్ వారి యొక్క సహాయ సహకారంతో తాగునీటికి ఏదైతే సమస్య ఉందో వెంకయ్య నుంచి ఐబీఆర్ నుంచి బ్రాంచ్ విని ఇక్కడ వరకు బ్రాంచ్ ద్వారా వస్తే మధ్యలో ఉన్నటువంటి శాఖల చేతులు ఎక్కువ కలుషితం అవడం వల్ల 80% ఇబ్బంది లేకుండా చేసి ముందర వెంకయ్య నుంచి ఈ కెనాల్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ గీసినటువంటి జిందాల్ ప్లాంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పెద్దలు గారు కూడా, ఎందుకంటే మనిషి యొక్క సేవ చేసేటప్పుడు 2 రకాలు ప్రాముఖ్యత కానీ అదేవిధంగా అన్నదానం కానీ చేయడం అనేది ఎంతో అదృష్టం. అందులో భాగంగా ఈ రోజు జిందాల్ వారు చేసినటువంటి సహాయాన్ని రాబోయే రోజుల్లో ఎవరు మర్చిపోకుండా అందరూ కూడా వారికి రుణపడి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగిన పెద్దలకి కూడా ఉదయపూర్వ నమస్కారం. కలిగించిన ఈ అవకాశం మీరు పూర్తిగా వినియోగించి దేవుడి సేవలో పుణ్యంగా అవ్వాలి. అలాగే భక్తులు అందరూ కూడా మరి మీ యొక్క దేవస్థానానికి వచ్చి దర్శించుకున్న భక్తులకి మరి అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీది. మీ గుడి ప్రతిష్ట మరింత నిర్మింపి చేసేలాగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఇంటి శాసనసభ్యులు మరి డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కన్మూరు రామకృష్ణదాస్ గారు మీకు ఈ సత్వ అవకాశం ఇచ్చారు కాబట్టి మరి మీరందరూ కూడా దైవభక్తులు ఉండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి స్వయంగురు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా ఆలయ చైర్మన్ గా మీరు పదవి కింద కాకుండా బాధ్యతగా స్వీకరించి ఆలయాన్ని భక్తులందరూ కూడా ఎంతో స్వచ్ఛంగా ఈ ఆలయాన్ని విచ్చేసి ఏ ఇబ్బంది పడకుండా భక్తులకి సదుపాయాలు అందజేస్తున్నా మీరు అందరూ కూడా కృషి చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు అభివృద్ధిని నిరంతరం అభివృద్ధి రవికృష్ణ గారికి, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ ని అభివృద్ధిని అతి వేగంగా అభివృద్ధి ముందు తొలగిస్తున్నాడు ప్రగతి ప్రదాత శ్రీనివాసరావు గారికి నేనందరూ కూడా ఈ సభాముఖంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మనం 2 సంవత్సరాల క్రితం కార్యకర్తలందరూ కూడా నన్ను నమ్మి ఈ అవకాశం కలిగించినటువంటి మన రఘురామకృష్ణరాజు గారు సూచనలు తప్పకుండా పాటిస్తూ, అలాగే పెద్దలు శ్రీనివాసవరం గారు, రాంబాబు గారు సూచనలు కూడా తీసుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు 100% కృషి చేసి ఏ విధమైన ప్రలోభాలకి వంగకుండా నేను దేవుడి విషయంలో నిక్కచ్చిగా ఉండి సేవ చేస్తాననేసి రఘురామకృష్ణ గారు మాట ఇచ్చాను. అదే మాట ప్రకారం నిలబెట్టుకుంటానని 2 సంవత్సరాల్లో కూడా ఆయన నన్ను నియమించినందుకు ఆయనకు పేరు వచ్చే విధంగా కృషి చేస్తానని ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భరత్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసి మాకు తోటి ధర్మకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు అండి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.